फुल डे अगला स्टेशन बाईं तरफ खुलेंगे स्टेशन का कृष्णा नाम మళ్ళీ సాయంత్రం 6 తర్వాత 5 తర్వాత ఫుల్ మధ్యాహ్నం కూడా ఖాళీ మధ్యాహ్నం కొంచెం ఖాళీ ఉంటుంది సార్ మెట్రో చిన్న బెటర్ ఉంది మెట్రోలో కూడా 3 గంటలు అవుతుంది రాగిడి లక్ష్మారెడ్డి గారు మల్కాజ్గిరి బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన లక్ష్మారెడ్డి గారికి మరి మీకు అందరికీ సుపరిచితులు. మరి రాష్ట్రం ఇళ్లలు దాటి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరియు సోదరుడు మరి వివేక్ గారు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు మరి ఉప్పల్ శాసనసభ్యులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మరొక శాసనమండలి సభ్యులు మా దయానంద్ అన్న దగ్గర దయానంద మరి పత్రికా విలేకరులకు మరి కుక్కట్పల్లి నియోజకవర్గం కార్యకర్తలకు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యకర్తలకు మిత్రులకు శ్రేయోభిలాషకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నాం. మేము మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గతంలో మాకు ఏం చెప్పిందంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తా కాబట్టి అందరు రైతులు పోయి రుణాలు తీసుకోండి, మీరు 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మరి నేటికి చేయకపోతే ప్రశ్నించే గొంతులమై మేము ప్రశ్నిస్తే నేను చేస్తా ఇప్పుడు మీ దుకాణం బంద్ చేసుకుంటారా అని చెప్పేసి అంటున్నాను. ఏమన్నా అంటే పేగులు మెడలేసుకుంటా బొంద పెడతా గాడిద కొడుకులారా కరెంటు దిగనైపోతా హైటెన్షన్ వారిని అయితే అని చెప్పి రకరకాలుగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారిని పట్టించేసేసి ఆయన చేసిన వాగ్దానాలను చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దాని మీద మాట్లాడితే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ప్రజల్ని పక్కదారిని పట్టించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ పార్లమెంటు ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈరోజు రాష్ట్రంలో మీకు అందరూ కూడా తెలిసిన విషయమే. రాష్ట్రంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్కరోజు విద్యుత్తు ఆగలేదు, ఒక్కరోజు మంచినీటి కిటకిట రాలేదు. మరి ఈరోజు మీకు అందరూ కూడా జిల్లాలో చూసిండ్రు, మంచినీటి కటకట ఏర్పడింది, విద్యుత్ అంతరాయాలు మరి అనేక రకాలుగా ఈరోజు రైతు బంధు పథకంలో రైతు బంధు పడతాయి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే ప్రజలంతా తిరుగుబాటు మొదలైంది. కాబట్టి దాన్ని పక్కదోలు పట్టించడానికి అనేక రకాలుగా కుయుక్తులు కుట్రలు పొందుతున్న సందర్భంలో మరి పార్లమెంట్ అభ్యర్థిగా మాకు రాగిడి లక్ష్మారెడ్డి గారు అయితే కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిండో మేమందరం శాసనసభ్యులు బాధ్యత భుజస్కంధాల మీద చేసుకొని ఆయన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ గారు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి అందరం కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా కంకణ బదులైంది. భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేది ఖాయం. రేపు పొద్దున పార్లమెంట్లో మన గొంతు వినిపించేది కూడా ఖాయం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకొని మన అభ్యర్థులకు గెలుపు కృషి చేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్తను కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటూ మరి పెద్దలు కృష్ణారావు గారి వారి ఇంటికి నేను మొదటిసారి రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఎంపీ కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఈరోజు మా సుధీర్ రెడ్డి అన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆయన కోరిక మేరకు ఈరోజు మేమంతా కూడా ఎల్బీ నగర్లో మెట్రో ట్రైన్ ఎక్కి ఈరోజు కుక్కట్పల్లి వరకు ప్రయాణం చేస్తాం. దానికి గౌరవ మా సభాధ్యక్షుడు కృష్ణారావు అన్న, మా కాబోయే ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మా సుధీర్ రెడ్డి అన్న, మా వివేకానంద గారు, మా లక్ష్మారెడ్డి గారు, మా దయానందన గారు, మా అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మహేష్ బాబు
మహేష్ బాబు అన్న జర అందం తక్కువ ఉంటాడా, నాలుగు అంతకంటే అందం ఉంటాడు. మరి రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా మన 5 పోస్టులున్న మన ప్రజానాయకుడు, మన ప్రెసిడెంటు శంకుపురం రాజు గారు, మన ఎమ్మెల్సీ మన శంకుపురం రాజు గారు, మిగతా మా తమ్ముళ్ళందరూ కూడా కార్పొరేటర్లు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు, మా అన్నలు, మా పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరు